UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు 4 రోజుల క్రితం చూసుకున్నట్లయితే ఓల్డ్ సిటీలో రక్షాపురం అమ్మవారి టెంపుల్లో విగ్రహాలను ధ్వంసం చేశారు. అది ఎవరు చేశారు ఏంటి అని నిందితులను కూడా పట్టుకోవడం జరిగింది. కానీ నిందితుడైతే మతిస్థిమితం లేనివాడు అంటున్నారు. కాకపోతే ఎప్పుడు చూసుకున్నా కానీ హిందూ దేవాలయాల మీదే అటాక్ జరుగుతుంది, ధ్వంసం చేస్తున్నారు. కానీ ఎందుకు మరి హిందువులు చెల్లించలేకపోతున్నారు? మీరేమో 4 రోజుల క్రితం అన్నారు, కానీ ఈ దాడులు అనేటి 400 సంవత్సరాల క్రితం జరిగినాయి. అయోధ్యలో కానీ, మధురలో కానీ, కాశీ విశ్వనాథుల్లో కానీ అనేక దేవాలయాల మీద గజనీ మహమ్మదులు, గోరీ మహమ్మదులు, ఆ మహమ్మదులు, ఈ మహమ్మదులు దండయాత్రలు చేసి దేవాలయాలు భూస్థాపితం చేసి మినారులు కట్టి మసీదులుగా ఏర్పడుకునే మనం అందరం చూసాము, విన్నాము, చదివాము. మీరు 4 రోజుల కింద సంఘటనతో ఇట్లా ఈ విధంగా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే హిందువు మేల్కోడో, హిందూ యువత కానీ హిందువులు కానీ మేల్కోరో, జాగృతం గారో ఈ విధమైనటువంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. మనము ఫుల్ మెజారిటీ ఉన్నా మైనారిటీలకు బతుకుంటేనే బతకాలి. ఎందుకంటే మనలో ఐక్యత లేదు కాబట్టి, హిందుత్వం లేదు కాబట్టి, సంస్కృతిని కాపాడతలేం కాబట్టి మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. మనకు బుద్ధి, జ్ఞానము, చీము, నెత్తురు లేనంత వరకు ఈ విధమైన దాడులు జరుగుతూనే ఉంటాయి. గతంలో శివుని మీద కూడా మూత్రం పోసిన సంఘటనలు ఉన్నాయి. ఈ విధంగా వరంగల్లో ఒక బ్రాహ్మణుని అతికృతకంగా చంపిన సంఘటనలు ఉన్నాయి. ఎవరేం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కడి వరకు అక్కడ ఓట్లు కావాలి, ఓట్ల కోసం రాజకీయాలు, హిందుత్వం అణచివేత ఒక కుట్ర. ఇప్పుడు పరంపరంగా తీసుకున్నా కూడా ఇక్కడ భారతదేశం మొత్తం హిందుత్వ దేశం, అఖండ భారతదేశం, ఇది సంపూర్ణంగా హిందూ దేశం. ఇక్కడ వలసవాదులు వీళ్ళంతా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, కిర్గిస్తాన్ నుంచి, అక్కడి నుంచి అంతా వచ్చిన ముస్లిమ్స్ బలవంతంగా మన వారిని మతాలు మార్పించి వాళ్ళ మతోన్మాదంతో మతాన్ని విస్తృతపరుచుకుంటూ హిందూ మతాన్ని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో గత కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఇక్కడ నిజంగా భారతదేశంలో పుట్టిన ముస్లిం ఎవరు లేరు. బలవంత మార్పుడే. వాళ్ళ తాత ముత్తాతలు తీసుకున్నా వాళ్ళు హిందువులుగానే ఉంటారు. అయినా కూడా భారతదేశము సర్వమత సమ్మేళనం అని, కుల మతాలకు అతీతంగా భారతదేశము వాళ్ళందరినీ హక్కున చేర్చుకుంది. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాంగులు, వలసవాదులు, ముస్లింలు అక్కడ ఓట్ల కోసం అక్కడ మద్దతు పలకడం. ఇప్పుడు మనం పోయి పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉండగలుగుతామా? మనం బంగ్లాదేశ్లో మన పరిస్థితి ఏంది? మనము 12% ఉన్న హిందువులము ఈరోజు 1% వచ్చినాం. పాకిస్తాన్లో 0%కి వచ్చినాం. కశ్మీర్ మనది, అక్కడ హిందువులంతా జమ్మూ కాశ్మీర్ పోయినారు. మనకి ఇంకా సిగ్గుశరం లేకుంటే సెక్యులరిజం ఏం సెక్యులరిజం? ఇంకా మనకు కాపాడుకోపోవడము, మన మతాన్ని మనం కాపాడుకోవడం, మన దేశాన్ని మనం కాపాడుకోపోవడం అనేది నిజంగా ఒక నీచమైన వ్యక్తులుగా గుర్తించబడతాం. అనేక సంవత్సరాలు బ్రిటిష్ వారి చేత మరియు ముస్లిం రాజ్యాల చేత పాలించబడ్డాం మనం. ఇంకా మనకు ఇంత రాకుంటే మనము ఇంకా మేల్కోవాలి. ఇప్పటికైనా కొంత హిందువులు, మన యువకులు, చదువుకున్నవారు, మేధావులు మరియు పండితులు, పీఠాధిపతులు, స్వామీజీలు వీళ్ళంతా ఇంకా మేల్కొని జాగృత పరుస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందువుకు నేను చెప్పేది ఒకటే, ప్రతి హిందువు బంధువు. అన్ని మతాలను గౌరవిస్తూ హిందూ మతాన్ని కాపాడుకోవాలి. హిందూ మతాన్ని అభివృద్ధి అవసరం లేదు. హిందూ మతాన్ని కాపాడుకున్నప్పుడే మనము అభివృద్ధి చెందిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ మత ప్రచారం కోసం, మత అభివృద్ధి కోసం మన వాళ్ళను ఎర్రవేసి వాళ్ళ మతంలో చేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడైనా చేపలు పట్టేవాడు చెరువులోకి పోతాడు, సముద్రంలో పోతాడు, బావి దగ్గరికి పోతాడు, ఎర్ర పెడతాడు, చేప వేస్తాడు. అంటే సముద్రం ఉన్న కాడికి, చేపలు ఉన్న కాడికే పోతాడు. ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా హిందువుల మీద పడి మత మార్పులు చేస్తున్నారు. మనోళ్ళు ఆ ఎర్రకు ఆశపడి గాలాన్ని చిక్కొని చేప అయిపోతున్నారు. కాబట్టి అది మనం నేర్చుకోవాలి. మన సంస్కృతి ఏంది, మన హిందుత్వం ఏంది, మన దేశభక్తి ఏంది, మనం ఏంది అనేది మనం కొంచెం నేర్చుకోవాలి అని నేను కోరుతున్నా మన వాళ్ళకు. అదే సార్, ఇదంతా మార్పు రావాలి అంటే ఇంకా మీద ఈ హిందువుల దేవాలయాల పైన అటాక్ జరగకూడదు అంటే ఎలా మార్పు వస్తే బాగుంటుంది? ఎలా మార్పు లేదమ్మా. నీకు ఆకలి అయితే నువ్వు తింటున్నావు, నీకు నష్టం అయితే నువ్వు తిరగబడు. నీ ఎంబడికి 10 మందిని తీసుకెళ్ళు. ఎక్కడో ఆయన దగ్గరికి అందరు రావాలంటే రారు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కటి ఇస్తే అందరు భయభ్రాంతులకు గురవుతారు.
అందరికీ కాబట్టి ఒక డౌట్ ఉండిపోయింది సార్, ఏంటి అంటే మక్కాలో ఉన్నది శివలింగమా లేకపోతే దర్గానా అని. నిజం చెప్పమంటావు అబద్ధం చెప్పమంటావు? నిజమే చెప్పండి, ఎందుకంటే దీని మీద చాలా నాకు మన క్లుప్తంగా పూర్వీకులు కావాలి. చెప్పిన ప్రకారము ఉమ్, మక్కా ఉన్నది శివలింగము. ఉమ్, ఎందుకంటే ముస్లిం పద్ధతులు వేరు, హిందూ పద్ధతులు వేరు. ఉమ్, ఎక్కడైనా ముస్లిము ఏదైనా పవిత్ర స్థలంకి వెళ్ళి గుండు కొట్టుకోవడం చూసారా మీరు? లేదు. కానీ అది మక్కాలో గుండు కొట్టుకుంటారు. ఉమ్, ఎక్కడైనా ముస్లింలు ఒక గోపురం చుట్టూ ప్రదక్షిణ చేయడం చూసారా? లేదు. అది హిందువులే చేస్తారు. అక్కడ మక్కాలో ప్రదక్షిణ చేస్తారు. ఎక్కడైనా ముస్లింలు శ్వేతవర్ణం అంటే తెల్ల బట్టలు వేసుకోవడం చూసారా? అక్కడ వేసుకుంటారు. ఎక్కడైనా ముస్లింలు మొక్కడం చూసారా? అక్కడ మొక్కుతారు. కాబట్టి అక్కడ ముమ్మాటికి శివలింగం అనేది మన పూర్వీకుల ద్వారా శాస్త్రాల ద్వారా తెలుసుకోవడం మీకు చెప్పడం జరుగుతుంది. ఇది నిజమైతే నమ్మండి, అబద్ధమైతే చెప్పండి, అంతే. మంచి క్లారిటీ వచ్చింది సార్ ఇంకా దానిపైన, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మందికి కూడా ఆ డౌట్లు ఉన్నాయి, అందుకని మీరు క్లారిటీ ఇచ్చారు. 2 రోజుల అంటే 3 రోజుల క్రితము కవితకు బెయిల్ వచ్చింది తీహార్ జైలు నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. మరి ఆ బెయిల్ రావడానికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు 100 కోట్లు అక్రమ సంపాదన చేసిన కవితకు బెయిల్ వచ్చింది. అవును. నువ్వు 10 మర్డర్లు చేయి, కోర్టు బెయిల్ ఇవ్వవలసిందే. పూర్తి ఖైదీగా వేయడం జరగదు. ఎప్పుడైతే న్యాయ విచారణ జరిగి శిక్షారూతుడు అవుతాడో అప్పుడు నేరస్తుడుగా పరిగణించబడతారు. ఇప్పుడు ఆమె నేర మోపితురాలు, అంటే నేరం మోపబడ్డది. వాదోపవాదనలు కోర్టులో జరుగుతాయి. శిక్ష అనేది కోర్టు నిర్ణయిస్తుంది. బెయిల్ ఎప్పటికైనా రావాల్సిందే. దీనికి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఏం సంబంధం లేదు. కోర్టు పరిధిలో పార్టీలకు సంబంధం లేదు. వాదనలు ప్రతివాదనలు జరిగినప్పుడు జడ్జి కులంకషంగా చర్చించి రాజ్యాంగబద్ధ ప్రకారము హెల్త్ గ్రౌండే కానీ ఏదన్నా గ్రౌండ్ రియాలిటీ ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు అంటే మూర్ఖ వాదనలు, మూర్ఖులు వాళ్ళంతా. బీజేపీ వల్లే కవిత ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎన్ని రోజులు జైల్లో బెయిల్ రాలేదా? అందరికి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రాలేదా? మన చంద్రబాబు నాయుడు బెయిల్ రాలేదా? జైల్లో పడ్డలందరికీ బెయిల్ రావడం కంపల్సరీ. అది కొంచెం 10 రోజులు అటు ఇటు అంతే. ఇప్పుడు కవిత పూర్తి స్థాయిగా విజేత కాదామె. ఆమె నేర మోపితురాలు. తాత్కాలికంగా బెయిల్ మీద వచ్చింది. మళ్ళీ ఎప్పటికైనా కోర్టుకు పోవాల్సిందే, శిక్ష పడవలసిందే. అది ఎప్పటికైనా నిరూపితం కావాల్సిందే. ఒకవేళ కడిగిన ముత్యం లెక్క వస్తే వాదోపవాదనలు తెలిసిపోతాయి. బీఆర్ఎస్ బీజేపీలో లీనం కాబోతుంది, అందుకే కవిత నడిపించారు మోడీ గారు. ఇది మూర్ఖపు వాదన అంటారు దీన్ని. ఎందుకంటే మోడీకి బీఆర్ఎస్ కు సంబంధం లేదు, కోర్టుకు బీజేపీకి సంబంధం లేదు, కవితకు ఈ వాదనకు ఏం సంబంధం లేదు. కోర్టులో వాదోపవాదనలు చేసిన తర్వాత 5 నెలల 15 రోజులకు బెయిల్ వచ్చింది. అంటే సుమారు 180 రోజులకు. రాజ్యాంగబద్ధకంగా 21 రోజులకు రావచ్చు, 40 రోజులకు రావచ్చు, 60 రోజులకు రావచ్చు, 100 రోజులకు రావచ్చు. 180 రోజులకు మాత్రం కంపల్సరీ బెయిల్ రిలీఫ్ అనేది ఎవరికైనా చట్ట ప్రకారం వస్తుంది. మీకు హిందుత్వం అంటే ప్రాణం అని కూడా తెలుసు, అంటే దేని వల్ల? ఎందుకంటే నేను పుట్టక ముందుకే నా మతం పుట్టింది. ఆ మతంలో నేను పుట్టాను. ఆ దేశంలో ఉన్నది నా మతం. కాబట్టి సహజంగా నేను హిందువును. నాకు హిందూ మతం మీద మమకారం ఉంటుంది. నేను బలవంతంగా బొట్లు పెడితే భక్తుని గాను. నా ఆత్మసాక్షిగా నాలో ఉన్న ఒక విధమైనటువంటి హిందుత్వభావం అనేది నాకు నచ్చిన బీజేపీలో చేరాను నేను. ఎందుకంటే ఇది అఖండ భారతదేశము, పూర్తిగా హిందుస్థాన్. భారతదేశము, హిందుస్థాన్, ఇండియా అని ఉంటాయి. హిందుస్థాన్ అనేది ఏంది? హిందుస్థాన్ అంటే హిందూ దేశం. కాబట్టి ఇక్కడ మన మతం పైన జరిగే అరాచకాలు, మన మతం పైన జరిగే ఒక విధమైన దాడులు, ఈ విధంగా ఎవరికి వారు నాకేంలే అన్నట్టయితే రాబో కాలంలో ఈ హిందువులము 80% ఉంటుంది. ఇప్పుడు 70 అయ్యారు, 60 అయ్యారు, ఇప్పుడు 40% అవుతారు. ఇప్పుడు ఇట్లే ఈ విధంగానే ఉంటే 2040లో మనం మైనారిటీలమవుతాం. ఇది రాసి పెట్టుకోండి. మనం ఈ విధంగానే సోమరితనంతో, అలసత్వంతో, జాగృతం లేకుండా ఉంటే మన హిందువులమంతా మైనారిటీలం అవ్వడం పక్కా. కాబట్టి దయచేసి చెప్తున్నా ఏంటంటే, మనం పుట్టక ముందుకే మతం పుట్టింది, మతంలో మనం పుట్టాము. దేశ అభివృద్ధి కోసం, దేశ సంపద కోసం, దేశం కోసం, హిందుత్వం కోసం, సంస్కృతి కోసం, సాంప్రదాయం కోసం ప్రతి హిందువు బంధువై రక్షణగా ఉండాలని కోరుతున్నాం.
అదే సార్, ఎందుకంటే మీరు హిందుతత్వం గురించి ఎంతగానో పోరాడుతూ ఉంటారు కాబట్టి నేను ఈ ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా సార్. ఏంటి అంటే మీరు హిందుతత్వం కోసం ఇంత ఆరాట పడుతూ ఉంటారు, ఇంత ఆవేశపడుతూ ఉంటున్నారు కదా, మరి మీకు ముస్లింలు అంటే పడదా, లేకపోతే దేశద్రోహులు అంటే పడదా? నాకు ముస్లింలు చాలా మంది మిత్రులు ఉన్నారు, చాలా మంది మిత్రులు ఉన్నారు. నేను చదువుకుంది ముస్లింలతోటి, నేను మాట్లాడేది ముస్లింలతోటి. ముస్లింలు అందరూ చెడ్డవారు అంటలేను నేను, ముస్లిం మతం చెడ్డదంటలేను. ముస్లిం మతాన్ని కప్పుకున్న దేశద్రోహులు, టెర్రరిస్టులు, మరి ఉగ్రవాదులు, మతోన్మాదులు, అరాచక శక్తులు వీటికి వ్యతిరేకం. ఎందుకంటే వీటికి ఆశ్రయం ఇచ్చేవాడు కూడా వాడు ఉగ్రవాదితో సమానం. నేను అనేది ఏంటంటే మానవత్వం అంతా ఒకటే, మనుషులంతా ఒకటి, ఏ మతంలోనే ఉండండి, ఏమైనా ఉండండి, సోదర భావంతో మంచి కలయికతోటి మన భారతదేశం ఆశ్రయం ఇచ్చింది, అందరం కలిసిమెలిసి ఉండాలన్నతోటి మేము ఎప్పుడు ఫ్రెండ్షిప్గానే ఉంటాం. ఎవరైతే దేశద్రోహానికి కానీ, మతోన్మాతులు కానీ, టెర్రరిస్టులు కానీ, ఉగ్రవాదులు కానీ ఇలాంటి వారికి ఎక్కడికైనా, ఎంతకైనా, ఎప్పటికైనా తెగించి బరిదెగించి కొట్లాడే విధంగా మాకు ఒక సైన్యాన్ని ఏర్పడుతున్నాం. అదంతా ఎక్కడికెక్కడ హిందుత్వం అనేది యువకులలో మంచి శక్తివంతంగా, మంచి ఉత్సాహభరితంగా మేల్కొన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.